అంటే కేవలం పదవుల వేట కాదు, అది ఒక తరం నుంచి మరో తరానికి అందే బాధ్యతలు. గెలుపొచ్చినప్పుడు పొంగిపోకుండా, ఓడినప్పుడు కుంగిపోకుండా ప్రజాక్షేత్రంలో అజేయంగా నిలవడమే అసలైన నాయకత్వం. తూర్పు గోదావరి జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు పేరు మారుమోగుతోంది. తండ్రి ఆశయాలను గుండెల్లో నింపుకొని, అధినేత నమ్మకాన్ని ఆయుధంగా మలుచుకొని 4 కీలక బాధ్యతలను భుజాన వేసుకున్న అజాత శత్రువు ఆయన. ప్రత్యర్థుల వ్యూహాలకు చెక్ పెడుతూ తనదైన వ్యూహాలతో ముందుకెళ్తున్నారా లీడర్. ఎవరైనా ఏంటైన స్పెషాలిటీ? ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజకీయ పుస్తకంలో బొడ్డు కుటుంబానిది ఒక చెరిగిపోని సంతకం. సామర్లకోట మండలం పెద్దాడ గ్రామం నుంచి మొదలైన ప్రస్థానంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగింది ఆ కుటుంబం. తనదైన రాజకీయంతో ప్రజల్లో చెరగని ముద్ర వేశారు బొడ్డు భాస్కర్ రామారావు. పెద్దాపురం ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, రాష్ట్ర ప్రణాళికా బోర్డు అధ్యక్షుడిగా పదవి ఏదైనా తన నాయకత్వ పటిమతో వాటికి వన్నె తెచ్చారు. ఇప్పుడు అదే రక్తం, అదే ఆశయం వెంకట్రమణ చౌదరి రూపంలో ప్రజాక్షేత్రంలో పయనిస్తోంది. తండ్రి మరణం తర్వాత ఆ శూన్యాన్ని భర్తీ చేస్తూ తనదైన శైలిలో జనబలాన్ని కూడగట్టుకుని ముందుకు సాగుతున్నారు బొడ్డు వెంకట్రమణ చౌదరి. రాజకీయ ప్రయాణం ఎప్పుడూ పూలబాట కాదు. వెంకట్రమణ చౌదరి కూడా తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో సవాళ్లు, మరెన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. 2014లో వైసీపీ నుంచి రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన బొడ్డు వెంకట్రమణ చౌదరి ఓటమి ఎదురైనా అధైర్యపడలేదు. దాన్నో పాఠంగానే భావించారు. ఆ తర్వాత తన మాతృ సంస్థ అయిన తెలుగుదేశం పార్టీలోకి చేరినప్పటి నుంచి పార్టీ జెండాను ప్రాణంగా భావించారు. 2019 ఎన్నికల సమయంలో సీటు దక్కకపోయినా పార్టీ గెలుపు కోసం కార్యకర్తలా పనిచేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ధైర్యంగా నిలబడి క్యాడర్లో భరోసా నింపారు బొడ్డు వెంకట్రమణ చౌదరి. 2024 ఎన్నికల సమరం వెంకట్రమణ చౌదరి జీవితంలో ఒక అగ్ని పరీక్ష. పెద్దాపురం నియోజకవర్గంపై పట్టు ఉన్న అధినేత ఆదేశాలను శిరసావహించి రాజానగరం బాధ్యతలను స్వీకరించారు. కొత్త నియోజకవర్గం, కొత్త మొహాలైన తక్కువ కాలంలోని అందరినీ ఆత్మీయులుగా మార్చుకున్నారు. అయితే ఊహించని విధంగా రాజానగరం సీటును జనసేనకు కేటాయించడంతో కూటమి ధర్మాన్ని పాటించారు. తనకంటే కూటమి గెలుపే ముఖ్యమని చాటి చెప్పారు. బత్తుల బలరామకృష్ణ విజయంలో కీలకంగా నిలిచారు. పల్లె పల్లెకు తిరిగి కూటమి వ్యూహాన్ని అమలు చేసి జనసేన ఎమ్మెల్యే విజయంలో కీలక పాత్ర పోషించారు. నిజాయితీగా పనిచేసేవాడికి గుర్తింపు కాస్త ఆలస్యంగా వచ్చినా అది అంచనాలకు అందని విధంగా ఉంటుందని వెంకట్రమణ చౌదరి నిరూపించారు. ఆయన కష్టాన్ని, విధేయతను గమనించిన అధినేత చంద్రబాబు జిల్లా రాజకీయాల్లో సర్వాధికారాలు కట్టబెట్టారు. ప్రస్తుతం వెంకట్రమణ చౌదరి 4 కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. రాజానగరం టీడీపీ ఇన్ఛార్జిగా, నియోజకవర్గ క్యాడర్ను సమన్వయం చేస్తూనే రుడా చైర్మన్గా రాజమండ్రి పరిసర ప్రాంతాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా తూర్పు గోదావరి జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తూ కార్యకర్తలకు కొండంతా అండగా ఉంటున్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా విధాన నిర్ణయాల్లో పాలు పంచుకుంటున్నారు. అనవసర హడావిడి చేయకుండా మౌనంగా తన పని తాను చేసుకుపోయే మృదు స్వభావి బొడ్డు వెంకట్రమణ చౌదరి. తండ్రి భాస్కర రామారావు లాగే శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకునే నేర్పు ఆయన్ని రాజకీయంగా మరో మెట్టు ఎదిగేలా చేస్తోంది. సామాన్య కార్యకర్తకు కూడా అందుబాటులో ఉండే తత్వం ఆయన్ని జిల్లాలో తిరుగులేని నాయకుడిగా మారుస్తోంది. రాజానగరం అభివృద్ధిలో తన మార్కు చూపిస్తూ జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న వెంకట్రమణ చౌదరి భవిష్యత్తులో మరింత ఎదుగుతారనే నమ్మకంతో ఉంది ఆయన అనుచర గణం.